రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో గురువారం 2 రోజుల పాటు సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఎండి లతీఫ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో పట్టణాలకు ధీటుగా కార్పొరేట్ స్థాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్స్ నెలకొల్పి అందరి ఆదరాభిమానాలు చురుకొని 25 సంవత్సరాలు కావస్తున్న శుభ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవాలను పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. Good evening to everyone, respected teachers, parents, and my dear friends. My name is Abhi Reddy. I am studying in LKG. First, a warm welcome to everyone. Today, I am very happy. Our school is going to complete 25 years successfully. I am very happy to join this school. Our teachers are very kind to us. Our management is very supportive. In this special occasion, we are so thankful to our correspondent and Lalitha and my mother, our principals, Sheraksa and Santosa, and all our teachers for everything they do. I hope you enjoy this occasion. Thank you for giving me this golden opportunity. Thank you. Students and educators alike. So let's call upon the stage Ramesh Kumar Garu, our DO. ఈ రోజు ఎల్లారెడ్డిపేటలో జరుగుతున్నటువంటి విజ్ఞాన్ స్కూల్ 25th సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి ముందుగా ఇన్వైట్ చేసినందుకు, నన్ను కార్డియల్ ఇన్వైట్ చేసినందుకు నేను విజ్ఞాన్ యాజమాన్యానికి, అలాగే లతీఫ్ గారికి, నైనా గారికి, శరత్ గారికి, సంతోష్ గారికి, అలాగే వచ్చినటువంటి పేరెంట్స్కి, దేవయ్య గారికి. ఇంతకుముందు మనం ఏవీలో కూడా చూసాం, చాలా మంది మాట్లాడారు, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా మాట్లాడారు. వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప ప్లేసుల్లో ఉన్నారు. అదే కాకుండా ఎంతో మంది డాక్టర్లు, లాయర్లు, పోలీసులు అనే సందర్భాలు కూడా మనము న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాం. కేవలం చదువులోనే కాకుండా ఆటలు, పాటలు ఇలా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మన విజ్ఞాన్ స్కూల్లో నిర్వహిస్తూ ఉంటారు. కేవలం చదువులోనే కాకుండా క్రమశిక్షణలో కూడా విజ్ఞాన్ స్కూల్ ముందుందని మనం చెప్పుకోవాలి. విద్యార్థుల్లో ఉన్న ప్రతి టాలెంట్ని కూడా బయటకు తీసుకొచ్చి వారిని ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టి వాళ్ళు గొప్ప పేరు విద్యార్థులు కానివ్వండి, లేకపోతే మన విద్యానికి వచ్చిన పేరు కానీ మనం ఎన్నో పేపర్స్లో చూసాము. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే విజ్ఞాన్ స్కూల్ ఈ మండలంలో జిల్లా స్థాయిలో కూడా విజ్ఞాన్ స్కూల్ లాంటి స్కూల్ ఉన్నందుకు మనం గర్వంగా భావించాలి. చాలామంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలి, ఇంకా ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాను. విజ్ఞాన్ ఇవాళకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇలా 25 సంవత్సరాలు కాకుండా 50, 100 ఇంకా ఇలా ఎన్ని సంవత్సరాలు జరుపుకుంటూ కంటిన్యూస్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి మన స్టాఫ్ ఉన్నందుకు విజ్ఞానంలో గర్వపడండి. అండ్ పిల్లలు చదువుకోకపోతే తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా ఉంది అని గుర్తించండి. కేవలం టీచర్స్ని బ్లేమ్ చేయకండి. ఎవరు కూడా పిల్లలు వాళ్ళు ఉన్నత స్థానాలకు ఎదగడానికి టీచర్స్తో పాటు మన బాధ్యత కూడా ఉందని గ్రహించుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు Thank you, ma'am. Thank you. We have Sri Narsimlu Garu, 7th class student's parent also. Vardhani's father is Sri Narsimlu Garu. Please join us on the stage along with our honorable guests for gracing us with the stage. I request our pre-primary block principal Santosh sir to say few words to our audience for today. So we are very hard work because and advice for in our children is very important. I am from Kerala.
Nearly 13 years means my half life going to here. In our same school, one girl, Alcina, she's studying in 6th class, and second daughter, she's studying 2nd class. Very good education, systematic the questions. I am thanks heartily the class teachers. They are giving very good support for the children. So I am really happy, sir and madam. 25 సంవత్సరాల జర్నీ పూర్తి చేసుకొని ఇవాళ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న 25 సంవత్సరాల అద్భుతమైన జర్నీ పూర్తి చేసుకొని ఇవాళ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రిన్సిపల్ గారు, అట్లనే కరెస్పాండెంట్ గారు, తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేసిన రమేష్ కుమార్ సార్, మిగతా గెస్ట్ అందరికీ కూడా, వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న విద్యార్థులు, తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు, ఎల్లారెడ్డిపేట గ్రామవాసులందరికీ శుభ సాయంత్రం. ఒక మాట చెప్పాలి, 25 సంవత్సరాల కింద పేరెంట్స్ అంతా కూడా ఏమనుకుంటున్నారంటే ఈ ప్రాంతంలో ఒక పాఠశాల ఉంటే బాగుండు, ఒక ప్రైవేట్ పాఠశాల ఉంటే బాగుండు, అది కార్పొరేట్కు దీటైన పాఠశాల ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్న తరుణంలో లతీఫ్ సార్ ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాంత విద్యార్థులకు విద్యాబోధన గావించాలి, విద్యాసేవ అందించాలి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. చాలామంది పేరెంట్స్ హైదరాబాద్కు పంపించలేని కండిషన్లో ఉన్నారు. హైదరాబాద్కి ఎందుకు పోవడం, ఇక్కడే ఒక మంచి ఇన్స్టిట్యూట్ స్థాపించి వీళ్ళకు మంచి విద్యను అందిస్తే ఇక్కడ ఆగిపోతారనే సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన పాఠశాల విజ్ఞాన పాఠశాల. నిజంగా విజ్ఞాన పాఠశాల ఏర్పాటు చేసిన లతీఫ్ సార్కి ఈ ప్రాంత పక్షాన అభినందనలు తెలియజేస్తాను. అట్లనే ఇంతకుముందు నేను ఆ ఆడియో విన్నప్పుడు నాకు అద్భుతం అనిపించింది. ఎల్లారెడ్డిపేట పాఠశాల నుంచి ఎదిగిన మన పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో డాక్టర్లుగా, ఇంజనీర్లు అద్భుతమైన స్థానాల్లో స్థిరపడ్డారు. దానికి అంతటికీ కారణమైన మీ పుణ్య దంపతులకు మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, ఇంకొక మాట కూడా చెప్పాలి, ఇదే పాఠశాలలో మా పిల్లలిద్దరూ కూడా చదువుకున్నారు ప్రైమరీ సెక్షన్లో. ఈ మేడం దగ్గరే నా బిడ్డ, నా కొడుకు చదువుకున్నారు. నా బిడ్డ ఇవాళ ఎంబీబీఎస్ డాక్టర్, నా కొడుకు ఐఐటి కంప్లీట్ చేసుకొని ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు. నిజంగా కూడా హ్యాట్సాప్ టు యూ లతీఫ్ సార్. ఇలాంటి విద్యా సంస్థను స్థాపించి ఈ విద్యార్థులకు సేవలు అందిస్తున్న మీరంతా కూడా అభినందనీయులు. ఇంకో మాట చెప్తా, హైదరాబాద్ ఎందుకు విజ్ఞాన్ ఉండగా దండగా అని చెప్పేసి నేను చెప్తున్నా. మీరంతా నమ్మండి, అద్భుతమైన పాఠశాల ఉంది, అద్భుతమైన స్టాఫ్ ఉంది, వాళ్ళని నడిపించే రథసారథులు ఉన్నారు. ఈ రథసారథులు ఉండగా మీరు హైదరాబాద్ కోసం ఆలోచించకండి, ఇక్కడ చేర్చండి, మీ పిల్లల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకోండి అని చెప్పేసి చెప్తూ, ఈ సందర్భంగా లతీఫ్ సార్కు మరొక సూచన ఏంటి అంటే, ఇంకా ఈ ప్రాంతం నుంచి ఏ ఒక్క విద్యార్థి కూడా హైదరాబాద్ పోవడానికి లేదు, పోనివ్వకూడదు. ఏ కార్పొరేట్ కూడా మిమ్మల్ని మించదు. విజ్ఞానం ఉండగా కార్పొరేట్ ఎందుకు దండగా అనే రీతిలో ఇంకా ముందుకు మీ విజ్ఞాన్ ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ నన్ను ఆహ్వానించినందుకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. సభకు ఆశీనులైన పెద్దలందరికీ నమస్కారం. అందరూ 20 సంవత్సరాలు యానివర్సరీ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న మన విజ్ఞాన స్కూల్ యాజమాన్యానికి అందరికీ శుభాభినందనలు. ఈ మన ఎల్లారెడ్డిపేట మండలంలో ఇంత గొప్పగా జరుపుకోవడం అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, పెద్ద కార్పొరేట్ స్కూల్లో జరుపుకున్నట్టు అంతా ధీటుగా కనబడుతుంది సార్. అండ్ సార్ ఇది ఎందుకంటే చాలాసార్లు నేనే అనడం కాదు, నిన్న వచ్చిన ఫంక్షన్కి వచ్చిన మీ పెద్దలు కానీ అందరు కానీ అదే రకంగా అనుకుంటున్నారు. అదేవిధంగా చాలా సంతోషంగా ఉంది. ఈ ఎల్లారెడ్డిపేటలో ఇంత పెద్ద గొప్ప స్కూల్ ఉండడం చాలా సంతోషం. నాకు లతీఫ్ సార్కు దరిదాపులో నాకు ఒక 20 నుంచి స్నేహం ఉంది. ఎందుకంటే లతీఫ్ సార్ మొదట్లో 99 తర్వాత 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు లతీఫ్ సార్ మొత్తం స్కూల్ పిల్లల గురించి తిరగడం జరిగింది. అదేవిధంగా నేను రాణిపేటలో మెడికల్ షాప్ నడుపుతున్న సందర్భంలో సార్ నాకు వచ్చి కలవడం జరిగింది. అది అప్పటి నుంచి గుర్తుంది సార్. అప్పటి నుంచి స్నేహం ఉంది గొప్పగా. నేను అప్పుడు ఫీల్ అయినా, ఎందుకంటే అప్పటి వరకు మన ఎల్లారెడ్డిపేట మండలంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదు. సార్ వచ్చి చెప్పి, అరే సార్ అంటే అప్పుడే నేను వాస్తవానికి బాంబే నుంచి వచ్చిన, అప్పుడే కొత్తగా వచ్చి నేను మెడికల్ షాప్ పెట్టుకున్న సందర్భంలో వచ్చి
సార్ ఇట్లా కలవడం జరిగింది. ఇంత అంటే ఎల్లారెడ్డిపేట మండలంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండడం అంటే చాలా గొప్పగా ఫీల్ అయింది. ఎందుకంటే అప్పట్లో సిటీలలో ఉంటుండే ఇంగ్లీష్ మీడియం స్కూలు మన పల్లెటూరు అంటే మన ఎల్లారెడ్డిపేట మండలం అంటే పల్లెటూరు లెక్కల ఉంటుండే. ఆ సందర్భంలో ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడాలనే ఒక ఆలోచన ఉంటుంది. చాలా మందికి ఉంటుంది. పక్కన అది చిన్నప్పటి నుంచి వస్తుంటే రాదు, మధ్య నాకు కూడా ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడాలి, కానీ సాధ్యం కాదు సార్. ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టడం వల్ల విద్యార్థికి ఎందుకంటే కమ్యూనికేషన్ అవసరం, బయటకు పోతే పిల్లలకు కమ్యూనికేషన్ అవసరం. ఇంగ్లీష్ మాట్లాడగలిగితేనే వాళ్ళు ఎక్కడికైనా కానీ ఏ రంగంలో అయినా కానీ దూసుకుపోయి గొప్పగా ఎదిగి వాళ్ళు గొప్ప విద్యార్థులు కానీ గొప్ప పొజిషన్లో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగు మాట్లాడతాం కానీ బయటకు పోతే తెలుగు నడదు కాబట్టి, ఎందుకంటే అది చూసిన సందర్భం అనుభవం. అందుకనే మన ఎల్లారెడ్డిపేట మండలంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి ఇంత వేల మంది విద్యార్థులను తయారు చేసి గొప్ప స్థాయిలో ఉంచడం అది విజ్ఞాన స్కూల్కే చెందుతుందని నేను గొప్పగా చెప్పుకుంటున్నాను సార్. చాలా సంతోషం. ఈ రకంగా ఒక గొప్ప ఎంతో అంటే ఎన్నో రకాల పంచచ్చు కానీ విద్యను వంచడం చాలా గొప్ప విషయం. అది అన్నిటిని అంటే చాలా మంది చెప్తారు అన్నిటిని దోసుకొని పోవచ్చు, కానీ విద్యను అంటే నాలెడ్జ్ని దోసుకపోవడం దానికి గుంజుకపోవడం ఎవరితో సాధ్యం కాదు. అది పంచిన మీరు గొప్ప వ్యక్తులుగా మేము భావిస్తున్నా. చాలామంది వేల విద్యార్థులను తయారు చేస్తారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇదే విధంగా గొప్ప విద్యార్థులు, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇవిలో మాట్లాడారు చాలామంది యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ పెద్ద వేరే అదర్ అబ్రాడ్లో వెళ్ళి వాళ్ళు పెద్ద స్థాయిలో ఉండి కూడా మాట్లాడుతారు. వాళ్ళు కూడా గొప్పగా ఫీల్ అవుతారు. సార్ ఇదే స్కూల్లో ఇంకా గొప్పగా నడిపి చాలామందికి విద్యను అభ్యసించి గొప్ప స్థాయిలలో అందరూ ఉండి మీ యాజమాన్యానికి మీ స్కూల్కు మంచి పేరు వచ్చి ఇంకా గొప్పగా ఎదగాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.